మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? అఫీషియల్ వాష్రూమ్ లో. Hello all, I'm back with another video. Hope you all are doing well and fine. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఐకియాకి వచ్చేసాను. ఈ వ్లాగ్ స్పెషల్ ఐకియా అనమాట. సో నాకు కొన్ని ఇంట్లో వస్తువులు అవసరం ఉన్నాయి. సో ఇక్కడ పర్చేస్ చేద్దామని వచ్చేసాను. చూద్దాం ఏం దొరుకుతాయి, నేనేం తీసుకుంటాను, మీకేం చూపిస్తాను అన్నది. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో ఐకియా అనేది ఎవరైతే న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అండ్ యూనో న్యూలీ మ్యారీడ్ కపుల్ అలా, సో వాళ్ళకి అంటే పర్ఫెక్ట్ యూనో ప్లేస్ అనమాట. ఎలా థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ థీమ్లో వెళ్ళాలి, ఏ కలర్ కాంబినేషన్లో వెళ్ళాలి అన్నది. సో ఐకియా ఈజ్ ఎ వెరీ పర్ఫెక్ట్ ప్లేస్. సో ఇక్కడ వచ్చి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళకి మనకి హోమ్ డెలివరీ ఉంటుంది. A to Z, హాల్, కిచెన్, బెడ్రూమ్, ఈవెన్ వాష్రూమ్ ఆల్సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసి సో మనకు చూపిస్తారనమాట శాంపిల్స్ అన్నీ. సో మనమైతే ఇన్ కేస్ మనకు నచ్చింది ఏదైనా ఉంటే ఈ థీమ్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో వాళ్ళు హోమ్ డెలివరీ ఉంటుందన్నమాట. పెళ్ళైనాక మా హస్బెండ్తో ఇట్లా చేయించుకుంటా ఫోటో. ఇలా కాదు అదేం పెట్టింది చూడు, డు నాట్ యూస్ ఫర్ డిస్ప్లే ఓన్లీ. ఇంత ఓపెన్గా ఎవరు యూజ్ చేస్తారు ఎప్పుడు నాకు అర్థం కాదు. డు నాట్ యూజ్ బేసిక్ కామన్ సెన్స్ అయితే మనుషులకు ఉంటుంది ఇంత ఓపెన్గా యూజ్ చేయడం. మన ముగ్గురు దగ్గర ఉందా? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? అఫీషియల్ వాష్రూమ్ లో. దిస్ ఈజ్ సింక్. ఇగో చూడండి, కంప్లీట్ అఫీషియల్ వాష్రూమ్. ఏ బాబు బయట, ఏ బాబు బయటిరా, ఏ బాబు బయటిరా, ఏ పాప. మా సంధ్య ఎక్కడ పోయిన బుక్కులు. లవ్ మండే ఏం తినాలి? పన్నీర్, ఆలూ ఫ్రై. సండే ఏం తినాలి చెప్పు, రాలేదు. బ్లెండర్ కాదా? క్యూట్ ఉంది కదా ఇది.
ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ కిచప్ సెటప్స్ నాకు ఇది బాగా నచ్చింది. అక్కడ బాగుంది కదా. ఇక్కడ మినీ ప్యాంట్రీ, అరే బాబ్రే ఈ చిన్న చిన్న క్యూట్ డయాగ్రామ్స్ కి కూడా 300. చూడండి విశ్రాంతి తీసుకుంటున్న కోతులను చూడండి. ఒక్కొక్క బెడ్ పైన సెట్ అయిపోయింది. అలసిపోయి తిరిగిన ఒక 1 hour కూడా కాలేదు, కానీ తిరిగి అలసిపోయి ఎక్కడ బెడ్ కనిపిస్తే అక్కడ అలా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుగుతున్నాం. నాకు ఎక్కడ ఏ బెడ్ చూసినా బాగా నచ్చేస్తుంది, కానీ అంత మనం బయట చేపించుకుంటే అంత కాస్ట్ ఉండదు తెలుసు. మ్యాట్రస్కి అయినా అంటే మేబీ మ్యాట్రస్కి ఉండొచ్చు, మ్యాట్రస్కి పెట్టొచ్చు, కానీ బెడ్కి అంత అవుతుంటైతే నాకు కాదేమో. ఏంటంటే కిచెన్ సెటప్ రా, వీఆర్ సో హంగ్రీ. సో మేము ఐకియా కేఫ్కి వెళ్దామని చూస్తే లొకేట్ ఇప్పుడు మేము 9th ఇదే 9th వార్డ్రోబ్ అక్కడ ఎక్కడ ఉంది. 9th వార్డ్రోబ్ స్టోరేజ్, 9th వార్డ్రోబ్ స్టోరేజ్ ఉంది. అమ్మా ఇవన్నీ వెళ్ళాలా. సో ఫైనల్లీ వి రీచ్డ్ ఫుడ్ కోర్ట్. నాకు నచ్చిన ప్లేస్. ఈ కొంచెం ఫుడ్కి ఇంత ఆత్రం. ఫస్ట్ అటాక్ స్పెషల్ లేకపోతే ఇక్కడ ఐక్యలో నేనైతే ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, నాకైతే అంత బాగా నచ్చలేదు. అండ్ ఈసారి కూడా అంత బాగా టేస్ట్ లేదు. ఆకలి అవుతుంది, తినాలి కాబట్టి ఏదో ఒకటి తినేయడమే. ఇదన్నమాట ఫుడ్ రివ్యూ. నెట్టేయాలి మోనిక వెనక నుంచి వచ్చి నెట్టేసిందంటే ఇంకేం లేదు. ఒక అంకుల్ ఉరుకుతాడు పాపం. మాకు 3 times నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన మా అక్క ఊరుతున్నాయి. మళ్ళీ వస్తుంది పక్కన వచ్చి. ఇట్లాంటి డిస్టర్బెన్స్ క్యారెక్టర్లు ఎందుకుంటారో అర్థం కాదు. సో ఇదనమాట మా ఐక్య వ్లాగ్. షాపింగ్ చేయడానికి వచ్చినట్లు, తినడానికి వచ్చినట్టుంది. వచ్చినాము ఒక గంట తిరగంగా వెంటనే ఆగస్ట్ అక్కడికి మళ్ళీ తినడానికి వెళ్ళాం అనమాట. ఈసారి అయితే ఏం తీసుకోలేదు, ఎన్నో చూడు. ఇంటికి వెళ్ళాలి, సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మా క్యాబ్ వచ్చేసింది. బాయ్ 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 బాయ్. సో నెక్స్ట్ వ్లాగ్ కోసం ఏం చేయాలి సంధ్య? వెయిట్ చేయాలి. అన్ప్రొఫెషనల్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ కోసం ఏం చేయాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని వాళ్ళని చెప్పగా వెయిట్ చేయాలని చెప్తుంది. అన్ప్రొఫెషనల్ ఫెయిలర్స్. ఓకే నాది నేనే చెప్పుకుంటా. ఓకే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.